చాలాసార్లు మన జీవితంలో చాలా చింతలతోనూ, చాలా యాంగ్జైటీతోనూ, చాలా స్ట్రెస్తోనూ నింపబడి ఉంటాం. హృదయం అంతా చాలా వేదనతో ఒక్కొక్కసారి ఉంటుంది. కొన్ని విషయాల నిమిత్తం చాలా ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనల్ని అసలు నిద్రపోనివ్వు. కొన్ని విషయాల్లో మనం అసలు ఆలోచించకుండా ఉండలేము. కొన్ని విషయాలు మనము ఎక్కడికి వెళ్ళినా మన హృదయంలో అలా సముద్రంలో తరంగాలు అలా వస్తున్నట్లుగా, తరంగాల్లాగే అలా హృదయం అంతా నింపబడి ఉంటుంది. కొన్ని చింతలు, కొన్ని బాధలు, కొన్ని స్ట్రెస్, కొన్ని యాంగ్జైటీ, ఇలా చెప్పుకుంటే అది ఏమన్నా కావనివ్వండి. ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం విషయంలో ఒకేసారి అలా చింతలన్నీ కూడా మనసుని కమ్మేస్తూ ఉంటాయి కదా. దాని విషయంలో మనం ఏం చేయాలో ఒక్కొక్కసారి మనకు అర్థం ఉండదు. అలాగే కొన్నిసార్లు మన బిడ్డల నిమిత్తం మనం చాలా చింతిస్తూ ఉంటాం. ఈ బిడ్డలను ఎలా పెంచగలమా, ఈ బిడ్డలను సక్రమంగా పెంచగలమా, ఈ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమా, చాలా విషయాలు, అది ఒకటని కాదు, మన ఆరోగ్యపరంగా ఇంకా దేని విషయమైనా సరే చాలా చింతిస్తూ ఉంటాం. అయితే చూడండి, దేన్ని గూర్చియు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములను దేవుని తెలియచేయడి అని లేదు. మధ్యలో ఒక మాట ఉంది, ఏంటండి? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఏ విషయమైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో కృతజ్ఞత అనేది తప్పనిసరిగా ఉండాలి.